ఈ యొక్క నెల్లిమార్ల ప్రాంతంలో ఇలాగా చక్కని క్రిస్మస్ వేడుకలు ఏర్పాటు చేసిన రీతి బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. మరి యొక్క క్రిస్మస్ వేడుకల్లో యేసుక్రీస్తు వారి లోకంలోకి ఎందుకు వచ్చి ఉన్నారని కొన్ని అంశాలు మీ ముందు పెట్టాలని నేను ఆశపడుచున్నాను. మీ అందరికీ కూడా క్రిస్మస్ అంటే ఏంటో మీకు తెలుసు. ఆ యొక్క క్రిస్మస్లో అనేకమైన వర్తమానాలు మీరు విని ఉంటారు. క్రిస్మస్లో నుంచి కొన్ని నూతనమైన వాక్యాలు తేవాలంటే కొద్దిగా కష్టమే. అయినను దేవుడు నాకు ఇచ్చిన పరిశుద్ధాత్మక ప్రేరేపణ ద్వారా క్రిస్మస్ ఎందుకు మనం జరిపించుకుంటున్నాము, యేసుక్రీస్తు వారి లోకానికి రావాల్సిన కారణం ఏంటో మనం చూద్దాం. క్రిస్మస్లో యేసే ఈ లోకంలో పుట్టి ఉన్నాడని కొన్ని వచనాలు మనం చూసుకుని ముందుకు వెళ్ళడానికి అందరం కూడా సిద్ధపాటు కలిగి ఉందాము. దేవుడు తప్పకుండా ఆయన యొక్క వాక్యము ద్వారా మిమ్మల్ని తృప్తిపరచాలని దైవ సేవకుడిగా నేను ఆశిస్తున్నాను. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 1వ వచనం మనము చదువుకుని ఈ రాత్రికాల వాక్య ధ్యానాన్ని మనము ప్రారంభించాలని నేను. ఆది యందు వాక్యముండెను, ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. హల్లెలూయా. దేవుడు అంటే హీజ్ ఎ స్పిరిచువల్ బీయింగ్. ఆయన ఆత్మస్వరూపి. ఆయన వాక్ ద్వారా ఈ భూమిని, ఆకాశాన్ని, ఈ భూమిలో ఉన్న సమస్తాన్ని సృష్టించి ఆయన ఒక వాకుగా దేవుడు ఉన్నాడని యోహాను సువార్తలో మనం చూస్తున్నాం. అదే అధ్యాయము 14వ వచనంలో మనం చదివితే ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. హల్లెలూయా. ఆది యందు ఉన్న వాక్యమే ఈ లోకానికి ఎలాగొచ్చాడమ్మా? ఒక శరీరాన్ని ధరించి ఆయన మన మధ్యన నివాసము చేయడానికి వచ్చినారు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చేయడని ఈ 2 ప్రాముఖ్యమైన వాక్యాలు దేవుని యొక్క బిడలకి ఒక ఆధారముగా ఉన్నట్లు మనం చూస్తున్నాము. ఆ వాకే ఈ లోకానికి శరీరాన్ని ధరించి మన మధ్యన ఆయన నివాసము చేయడానికి వచ్చినట్లు మనం గమనిస్తున్నాము. యేసుక్రీస్తు వారు మరి పరలోకములోని ఆ ఘనతని, ఆ మహిమని ఆ యొక్క పెద్దల మధ్యన, పరిశుద్ధుల మధ్యన ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతిగానము చేయబడుతున్న మన ప్రభు అయిన యేసు ఆ యొక్క ఘనమైన పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి రావలసిన పనేమిటి? ఒకవేళ మిమ్మల్ని కానీ నన్ను కానీ ఎవరైనా, అమ్మా ఓ అయ్యగారు మీరుంటున్న 2 అంతస్తుల భవనాన్ని విడిచిపెట్టి ఈ యొక్క పూరు గుడిసెలో మీరు ఉండండి అని అంటే ఎంతమంది దానికి అంగీకరిస్తారండి? చెయ్యొద్దండి. 2 అంతస్తుల భవనం విడిచిపెట్టి పూరు గుడిసెలో మీరు ఉండండి అంటే ఎంతమంది అంగీకరిస్తారు? చేతులేతండమ్మా. మామూలుగా కాదు, నా ప్రశ్నగా అంటున్నాను. ఎవరు కూడా ఆ యొక్క ప్రశ్నకి అంగీకరించరు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ ఘనమైన పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి ఆయన ఒక ప్రత్యేకమైన కారణము కోసము వచ్చి ఉన్నాడు. నమ్మిన వారందరూ గట్టిగా హల్లెలూయా చెప్దామండి. ఆయన ఒక ప్రత్యేకమైన కారణము కోసం వచ్చి ఉన్నాడు. అందులో కొన్ని కారణాలు ఈ రాత్రి కాలంలో మీ ముందు పెట్టాలని ఆశపడుచున్నాను. ఆ కారణాల వల్ల యేసు మీ జీవితంలో ఆశీర్వాదాలు తీసుకొచ్చేడా లేదా, ఆ కార్యాలు, ఆ కారణాలు నీ జీవితంలో నెరవేర్చబడ్డాయా లేదా అని నేను చెప్తున్న ప్రతి అంశాల్ని మీ జీవితంలో ఒకసారి మీరు పరిశీలించుకోవాలని నేను కోరుచున్నాను. హల్లెలూయా. యేసు పుట్టి ఉన్నాడు, చాలా సంతోషము. కానీ ఆయన వచ్చిన కారణం వల్ల ఆ కారణాలు నీ జీవితంలో నెరవేర్చబడ్డాయా లేదా? వింటున్నారా లేదా? మేము దైవ సేవకులుగా ఇక్కడికి వచ్చాము కానీ మీకు మేము ఆశీర్వాదకరంగా లేకపోతే మేము వచ్చినా ఒకటే, అంతేనా కాదండి? మీరు వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. ఇక్కడ మరి యవనస్తులందరూ కూడా కేక్ బాక్సులతో రెడీగా ఉన్నారు. ఆ కేకులు పంచినప్పుడు మీ దగ్గర కేక్ రాలేదనుకోండి, అక్కడ కేకులు ఉన్నా ఒకటే, రాకపోయినా ఒకటే. యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దట్ బ్లెస్సింగ్.
ఆ యొక్క ఆశీర్వాదం నీ జీవితంలో అనుభవిస్తేనే యేసు యొక్క రాకడ నీ జీవితంలో ఒక అర్థముతో కూడిన రాకడగా మారుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయన వచ్చిన కొన్ని కారణాలు ఈ రాత్రి కాలంలో మనము ధ్యానించుకుని ముందుకు వెళ్ళిపోదామండి. మొట్టమొదటి కారణము యేసు ఈ లోకానికి రావడానికి ఏంటంటే సమాధానం కలిగించడానికి ఆయన వచ్చి ఉన్నాడు. అందరూ చెప్పండమ్మా, సమాధానము. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందామండి ఒకసారి. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందు ఉన్నవైనను పరలోకమందు ఉన్నవైనను, వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకోవాలని తండ్రి అభిష్టమాయెను. దేవునికి స్తోత్రం. క్రీస్తు యొక్క రక్తము ద్వారా పరలోకములో ఉన్న విషయాలు, భూలోకములో ఉన్న విషయాలకి తండ్రి సంధి చేయడానికి, అనగా సమాధానపరచడానికి యేసుక్రీస్తుని ఆయన ఈ లోకానికి పంపించినట్లు మనము చూస్తున్నాము. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు వచ్చిన మొట్టమొదటి కారణం ఏంటంటే పరలోకములో ఉన్న విషయాలకి, భూలోకంలో ఉన్న విషయాలకి సంధి, సమాధానము చేయడానికి వచ్చినాడు. ఈ రాత్రి కాలంలో నీకు దేవునికి సమాధానం లేకపోతే నువ్వు క్రైస్తుడని పిలుచుకోవడం అన్నది వృధా. ఈ రాత్రి కాలంలో నీకు నీ తోటి విశ్వాసులకి సమాధానం లేకపోతే నువ్వు క్రైస్తుడని పిలుచుకోవడము శుద్ధ వేస్ట్. ఎందుకంటే క్రీస్తు వచ్చిన కారణం ఏంటంటే పరలోకానికి, భూమికి సమాధానము తీసుకోవడానికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజుల్లో సమాధానం లేని క్రైస్తవ సమాజంలో మనం జీవిస్తున్నాము. ఒక అయ్యగారు అటు నుంచి వస్తూ ఉంటే ఇంకొక అయ్యగారు ఇక్కడి నుంచి వస్తున్నారు. అమ్మో, ఆయన్ని ఎదురుగుండా చూస్తే ఆడికి ప్రైజ్ లార్డ్ చెప్పాలని పక్క వీధిలో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. నేను వాస్తవం మాట్లాడుతున్నానా, కల్పితం మాట్లాడుతున్నానండి? చెప్పండి. మనలో కూడా చాలాసార్లు అలాగే చేసాం. నేను కూడా చాలాసార్లు అలాగే చేసి ఉన్నాను. ఒకవేళ నీవు పరలోకములో ఉన్న తండ్రితో, నీ తోటి సేవకుడు, నీ తోటి విశ్వాసితో, నీ పొరుగు వారితో నువ్వు సమాధానం లేకపోతే నువ్వు క్రైస్తవుడిగా ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. కాబట్టి క్రీస్తు యొక్క రాకడ యొక్క కారణం ఏంటంటే లోకములో సమాధానం కలిగించడానికి వచ్చి ఉన్నాడు. ఆ సమాధానం ఈ రాత్రి కాలంలో నీ హృదయంలో ఉందా లేదా అని దైవ సేవకుడిగా ప్రతి వారు మన హృదయాలు పరిశీలించుకోవాలని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా. రెండో విషయము, యేసు ఈ లోకానికి వచ్చిన ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే ఆయన మనకు విశ్రాంతి ఇవ్వడానికి వచ్చి ఉన్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28-30 వచనాల్లో ఆయన ఏమంటున్నాడండి? భారం మోచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తాను? విశ్రాంతి ఇస్తాను. ఐ హ్యావ్ కమ్ టు గివ్ యూ రెస్ట్. మొట్టమొదటికి ఐ హ్యావ్ కమ్ టు గివ్ యూ పీస్. రెండోది ఏమంటున్నాడు? ఐ హ్యావ్ కమ్ టు గివ్ యూ రెస్ట్. ఈ లోకంలో అనేకమైన భారాలు మనం ఎత్తుతున్నాము. కుటుంబ భారాలు, సంఘ భారాలు, ఏమండి, ఉద్యోగ భారాలు, వ్యాపార భారాలు, ఎన్నో భారాలు ఎత్తి 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 మనం అలసిపోతున్నాము. కానీ తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుడు యేసు ద్వారా ఏమంటున్నాడంటే భారం మోచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తాను? విశ్రాంతి. క్రైస్తవులుగా మీకు ఆ విశ్రాంతి ఉందా? క్రైస్తవులుగా ఆ యొక్క రెస్ట్ మీకు ఉందా? ఈరోజు చాలామంది ఇక్కడ కూర్చున్నారు కానీ ఇంట్లో దొంగోడు పడ్డాడేమో, బీరువాలో ఏం వదిలేశాను, తులం బంగారం వదిలేశాను, నెల వెళ్ళేసరికి ఉంటుందా లేదా? ఎంతమందికి అలాంటి భయం ఉందండి? వాస్తవంగా చేయొద్దండి నిజంగా. ఒకసారి అంటే ఒక యవనస్తుడు ఒక పెద్ద బండరాయి కట్టుకొని తాడుతో కొండ మీదకి లాక్కుంటూ వెళ్తున్నాడు అంటండి. ఏం చేస్తున్నాడమ్మా? కొండ మీద లాక్కుంటూ వెళ్తున్నాడు. ఆ లాక్కుంటూ వెళ్తున్నప్పుడు ఈ పెద్ద బండరాయ పక్కనున్న బండరాయిలకి ఇరుక్కుపోయి అతను లాగలేకపోతున్నాడంట. ఆ లాగలేని స్థితిలో ఉన్నప్పుడు ఇంకొక వ్యక్తి కొండ మీద కత్తి పట్టుకుని ఉన్నాడంట. ఆ కత్తి పట్టుకున్న వ్యక్తి ఏం చేశాడంటే ఈ యొక్క యవనస్తుడు పడిన ప్రయాసము చూడలేక వెళ్ళి ఆ తాడుని మధ్యనే నరికేయడం వల్ల అప్పుడు వరకు పైకి లాగిన రాయి ఏమైపోయిందంటే మళ్ళీ దొర్లుకుంటూ కిందకి వెళ్ళిపోయింది. ఈ యొక్క కత్తి పట్టుకున్న వ్యక్తి ఏమనుకున్నాడంటే ఆ యవనస్తుడు వచ్చి ఇతనికి చాలా వందనాలు అయ్యగారు, నేను ఎంతో భారం మోస్తున్నాను, కానీ మీరు ఆ యొక్క తాడుని నరికేయడం వల్ల, కట్ చేయడం వల్ల ఆ భారం అంతా పోయిందనేసి వచ్చి వందనాలు చెప్తానని అనుకున్నాడు. కానీ వందనాలు చెప్పలేదంటండి. చెప్పకుండా ఏం చేశాడంటండి
ఆ రాయి దొరలేసిన మళ్ళీ కొండ కిందకెళ్ళి ఆ రాయికి మళ్ళీ తాడు కట్టి మళ్ళీ లాగడం మొదలు పెట్టాడంట. చాలామంది క్రైస్తవులు దేవుడిచ్చిన విశ్రాంతిని మనము తీసుకోలేక మన భారాలు మనమే మోస్తున్నాం. ఈ రాత్రి కాలంలో నీ భారాలు నువ్వు మోస్తూ ఉంటే అది దేవుని చిత్తము కానే కాదు. ఈ రాత్రి కాలంలో క్రీస్తు ఈ లోకంలో రావడానికి రెండో కారణం ఏంటంటే నీకు విశ్రాంతి ఇవ్వడానికి ఆయన వచ్చినాడు. నువ్వు విశ్రాంతి లేకుండా ఇంకా నీ భారాలు నువ్వు మోస్తున్నావంటే క్రీస్తు నీ హృదయంలో నిజముగా జన్మించలేదని దైవ వాక్యము ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా హెచ్చరిస్తున్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చిన మూడో కారణం ఏంటంటే ఈ లోకంలో ఆనందాన్ని, సంతోషాన్ని ఆయన ప్రకటించడానికి వచ్చినాడు. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు మనం చదువుకుందామండి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని అర్థము. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆ యొక్క గొర్రెల కాపరులకి దేవదూత ఇచ్చిన ఒక సంతోషకరమైన సువర్తమానము. రక్షకుడు ఈ లోకములో పుట్టి ఉన్నాడు. ఆయన పుట్టడం వల్ల మీకు ఏంటండి? సంతోషము. భయపడొద్దు మీరు. క్రైస్తవులుగా ఈ దినాల్లో చాలామంది భయపడిపోతూ ఉంటామండి. చిన్న విషయాలకి, పెద్ద విషయాలకి భయపడిపోతూ ఉంటాం. దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలని మనం సంతోషించలేకపోతున్నాము. ఆయన అద్భుత కార్యాలు చేసే దేవుడు, ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక అద్భుతమైన మాట ఆయన చెప్పి ఉన్నాడు. ఏంటంటే మీరు నాకన్నా గొప్ప కార్యాలు చేసేదరు. హల్లెలూయా. ఈ లోకంలో గురువు ఎవరైనా శిష్యుడికి అలాంటి మాట చెప్తాడండి? గురువు ఎవరైనా శిష్యుడికి ఆ మాట చెప్తాడా? గురువే, శిష్యుడు శిష్యుడే. కానీ మన గురువు అలాంటి వాడు కాదండి. మన ప్రభు అలాంటి వాడు కాదు. నేను కొన్ని కార్యాలు చేశాను, నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారు. ఆ యొక్క ఆనందము, ఆ యొక్క సంతోషము దేవుడు మన హృదయంలో పెట్టి ఉన్నాడు. మనం భయపడవలసిన పని లేనే లేదు. భయానికి మనం ఏమాత్రము చోటు ఇవ్వడానికి వీలు లేదు. మనుషులుగా మన హృదయంలో భయం కలుగుతూ ఉంటుంది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే భయపడకుడి, మీకు నేను ఒక సువర్తమానము, సంతోషము కలిగించే సువర్తమానము. ఎప్పుడైతే రక్షకుడు నీ హృదయంలో పుడతాడో నీకు సంతోషము, ఆనందమే ఉంటుంది. కానీ భయానికి మనము చోటు ఇవ్వాల్సిన పని లేదు. ఈ రాత్రి కాలంలో నువ్వు కొన్ని విషయాల కోసం భయపడుతూ ఉంటే దేవుడు ఈ రాత్రి కాలంలో నీకు చెప్పుచున్నాడు, భయపడకొడి, నీకు నేను దేనికోసం వచ్చి ఉన్నాను? నీకు సంతోషం ఇవ్వడానికి వచ్చి ఉన్నాను. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉందామండి? హల్లెలూయా. సంతోషముగా ఉందాం. ఏమున్నా, ఏమీ లేకపోయినా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, సేవా పరిచయలో అభివృద్ధి ఉన్నా లేకపోయినా, కొత్త బట్టలు కొనుక్కోవడానికి డబ్బులున్నా లేకపోయినా, ఏమున్నా ఏమి లేకపోయినా దేవుడు మనకి ఇచ్చిన ఆ యొక్క రక్షకుడన ఆనందము, సంతోషంలో మనం ముందుకు వెళ్దాం. వస్తువుల మీద ఉన్న ఆనందము, సంతోషం మనకు వద్దండి. ఏమండి, పరిస్థితుల మీద ఉన్న ఆనందం, సంతోషం మీద మనం లక్ష్యం పెట్టొద్దు. కానీ రక్షకుడి మీద మనం ఎప్పుడైతే మన యొక్క కనుదృష్టిని పెడుతూ ఉంటామో ఎల్లప్పుడూ తండ్రి అయిన దేవుడు మన హృదయంలో ఆనందము, సంతోషంతో నింపుతూ ఉంటాడు. హల్లెలూయా. మరొక అంశము వెళ్దామండి. యేసు ఈ లోకానికి రావాల్సిన ప్రాముఖ్యమైన 4వ కారణం ఏంటంటే ఆయన రక్షించడానికి వచ్చినాడు. అందరు చెప్పండి అమ్మా. రక్షించడానికి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం చదువుకుందామండి. 1వ అధ్యాయము 21వ వచనము. ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టిదవనెను. హల్లెలూయా. ఆయన అక్కడ ఏం రాయబడుతుందండి? తన ప్రజలను వారు పాపము నుంచి రక్షించును. ఎవరు ప్రజలు అంటండి? ఆయన అంటే ఎవరు? ఇక్కడ ఎవరిని సంబోధిస్తుందండి ఆయన అంటే? యేసు యొక్క ప్రజలంట. ఆ ప్రజలందరూ ఎందులో ఉన్నారు?
పాపములో ఉన్నారంట. పాపములో ఉన్న వారిని రక్షించడానికి యేసు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అనుకోండి, మన ఇంట్లో ఒక కుమారుడు ఉన్నాడు అనుకోండి. ఆ కుమారుడు ఏంటండి, తల్లిదండ్రులకి లోబడలేని వ్యక్తి, తల్లిదండ్రుల్ని దూషించే వ్యక్తి, రకరకాల వ్యసనాలు కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఇలాంటి స్టేజ్ మీదకి తీసుకొచ్చి ఈయన నా కుమారుడండి అని ఎవరైనా పరిచయం చేయడానికి ఇష్టపడతారండి? చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పాలా. ఎవరు ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళు ఉన్న ఎన్ని చెడ్డ లక్షణాలు ఉన్నాయంటే ఆ లక్షణాల వల్ల మనం పరిచయం చేసుకుంటే ప్రజలు ఏమనుకుంటారు, కొడుకే ఇలాగ ఉన్నాడంటే నాన్న ఎలాగున్నాడేమో అని మన యొక్క ఆత్మీయతని వాళ్ళు సందేహము పడుతూ ఉంటారు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎంత గొప్పవాడంటే ఈ వాక్యంలో ఏం రాయబడుతుంది, ఆయన ప్రజలను, అంటే మనము ఇంకా పాపులుగా ఉన్నప్పుడు క్రీస్తు మన కోసము మరణించాడు. హల్లెలూయా. మనం ఇంకా పాపంలో ఉన్నప్పుడే ఈయన నా కొడుకు అని ఆయన లోకానికి పరిచయం చేసి ఉన్నాడు. ఈయన నా ప్రియమైన బిడ్డ, వాడు పాపములో ఉన్నాడు, వాడు పాపములో నుంచి విడుదల కలిగించడానికి నేనే రక్షకుడా వచ్చినానని యేసు, నువ్వు ఇంకా పాపములో ఉన్నప్పుడే నిన్ను కుమారుడా, నిన్ను కుమార్తె ఆయన నిన్ను పిలిచి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసు ఈ లోకంలోకి వచ్చి సిలువలో చనిపోయినప్పుడు ఎవరు కూడా బాండ్ పేపర్ మీద అగ్రిమెంట్లు రాయలేదు. యేసు నువ్వు ఆ సిలువలో చచ్చిపోతే నేను తప్పకుండా నేను నమ్ముకుంటానని ఎవరైనా రాశారండి బాండ్ పేపర్ మీద? ఎవరూ లేరు. అయినను ఆయన ప్రజల కోసం ఆయన ఏం చేసి ఉన్నాడండి, సిలువ మీద రక్షకుడిగా మరణించి ఉన్నాడు. హీ కేమ్ టు సేవ్ యూ. ఆయన నిన్ను రక్షించడానికి వచ్చున్నాడు. ఆ రక్షణ భాగ్యము నువ్వు బహు అమూల్యముగా నువ్వు ఎత్తుపట్టుకోవాలా. చాలామంది రక్షణ పొందిన తర్వాత, చాలామంది బాప్తీసం పొందిన తర్వాత కుడికి ఎడంకి పడిపోతూ ఉంటారండి. ఏం చేస్తూ ఉంటారండి? కుడికి ఎడంకి పడిపోతూ ఉంటారు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, నీ అవును అవునుగా ఉండాలా, నీ కాదు కాదుగా ఉండాలా. అవును కాదు మధ్యన నువ్వు ఏది చెప్పినా అది ఎక్కడి నుంచి వచ్చింది? అపవాది యొక్క మాటలు. నువ్వైతే వెచ్చగానే ఉండు, లేకపోతే చల్లగానే ఉండు. నులివెచ్చనగా ఉంటే నేను నీ మొహం మీద ఏం చేస్తాను? ఉమ్ము వేస్తాను. ఎందుకు ఈ యొక్క మాటలు యేసు చెప్పి ఉన్నారంటే, ఆయన ఒక రక్షకుడిగా ఈ లోకానికి వచ్చినాడు. ఆ రక్షణ భాగ్యం మనం పొందిన తర్వాత ఆ రక్షణని మనం ఏం చేయాలని, బహు అమూల్యమైన రీతిలో ఆ రక్షణని మనము ప్రభు రెండో రాకడ వరకు కాపాడుకునే బిడ్డలుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే క్రీస్తు నీ నుంచి నా నుంచి కోరుచున్నాడు. ఆయన ఏమంటాడండి, ఐ కేమ్ టు సేవ్ యూ. ఆయన మనల్ని రక్షించడానికి వచ్చి ఉన్నాడు. ఐదో అంశముగా యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చి ఉన్నాడంటే, మనతో ఉండడానికి వచ్చి ఉన్నాడండి. చెప్పండి అమ్మా, ఎవరితోటి? ఆయన ఎల్లప్పుడూ మనతో ఉండడానికి వచ్చి ఉన్నాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 23వ వచనం చదువుకుందామండి. ఆయన ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. హల్లెలూయా. యేసు ఈ లోకానికి వచ్చిన మరో కారణం ఏంటంటే, ఆయన ఇమ్మానుయేలు దేవుడిగా వచ్చి ఉన్నాడు. అంటే దేవుడు మనతో ఎల్లప్పుడూ తోడై ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు నడుస్తున్నప్పుడు ఆయన నీతో తోడుగా ఉన్నాడు. నువ్వు కూర్చున్నప్పుడు ఆయన నీతో తోడుగా ఉన్నాడు. నిన్ను గమనిస్తున్నాడు, నిన్ను ఎల్లప్పుడూ చూస్తున్నాడు. ఒక పెద్ద కంపెనీలో కానీ ఎక్కడైనా పని చేస్తున్నప్పుడు ఆ కంపెనీలో చుట్టూతా కెమెరాలు ఉంటాయండి. మీరు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కనిపిస్తూ ఉంటుంది. అవునా కాదండి? అలాగే దేవుడు కూడా ఎల్లప్పుడూ మనతోటే ఉన్నాడంట. మనల్ని గమనిస్తున్నాడు, మనల్ని చూస్తున్నాడు. మనం పడిపోయినప్పుడు మనల్ని మళ్ళీ బలపరచడానికి ఆయన మనతోటే ఉన్నాడు. యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చి ఉన్నాడంటే, నీతోటి ఆయన ఉండడానికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఒక ఇమ్మానుయేలు దేవుడిగా ఆయన మీతోటి ఉన్నాడు. హీ వాంట్స్ టు బీ విత్ యూ. నీతోటే ఉండాలని కోరుచున్నాడు. మృదు వచ్చిన వరకు నేను ఎత్తు పట్టుకునేవాడిని నేనే. ఆయన మనల్ని ఎత్తు పట్టుకునే దేవుడు, ఎత్తుకున్న దేవుడు, బలపరిచే దేవుడు. ఆయన నిన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కానే కాదు. హీ వాంట్స్ టు బీ విత్ యూ. ఆయన నీతోటే ఉండాలని కోరుచున్నాడు. అందుకే యేసు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు, ఇమ్మానుయేలు దేవుడు. హల్లెలూయా. నీకు ఆ ధైర్యం ఉందా? దేవుడు నాతోటి ఉన్నాడండి,
దేవుడు నాతో ఉంటే నాకు ఏ భయము లేదండి, నేను ఎలాంటి సమస్య అయినా నేను ఎదుర్కోగలనండి, దేవుడు నాతోటే ఉన్నాడు అని ఆ ధైర్యం మీకుందా? ఆ ధైర్యం ఉంటే యేసు మీ హృదయంలో నిజముగా జన్మించున్నాడు. హల్లెలూయా. ప్రతి చీటికి మాటికి మనం భయపడిపోతూ ఉంటే దానివల్ల ప్రయోజనము లేదు. యెహోవా దేవుడు, ఇమ్మానుయేలు దేవుడు నీతోటే ఉన్నాడు. యేసు ఈ లోకానికి రావడానికి మరొక కారణం ఏంటంటే ఆయన నిన్ను ఒక ఆశీర్వాదకరముగా మార్చడానికి వచ్చినాడు. గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోకి వెళ్దామండి. గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుకుందామండి. 13, 14 వచనాలు. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించును. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. అబ్రహాంకి దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ కూడా నా జీవితంలో నెరవేర్చడానికి. ఆమేన్. ఎవరి జీవితంలోమా? నీ జీవితంలో, నా జీవితంలో నెరవేర్చడానికి యేసు శాపగ్రస్తుడుగా మారిపోయి ఉన్నాడు. హీ బికేమ్ ఎ కర్స్ ఫర్ యూ. ఒక శాపగ్రస్తుడుగా మారిపోయి ఉన్నాడు. ఆ వచనము ఆఖరిలో ఏం రాయబడుతుందంటే మ్రాను మీద ఎలాడబడిన ప్రతి వాడు కూడా శాపగ్రస్తుడు. హీ బికేమ్ ఎ కర్స్. ప్రజలు ఆయన మీద ఉమ్మేశారు, ప్రజలు ఆయన పిడికిలతో గుద్దారు, ఆయన్ని అవమానపరిచారు, గెడ్డములాగారు. ఆయన పుట్టినప్పుడు కూడా సత్రములో చోటు లేదని చివరికి ఎక్కడ పుట్టాడండి? ఆయన పుట్టి ఆయన్ని ఒక పశువుల తొట్లో పరుండు చేయించినట్లు మనం చూస్తున్నాం. అక్కడ కూడా ఆయన ఏమైపోయాడమ్మా? ఒక అవమానం కింద ఉన్నాడు. ఆయన సొంత ప్రజలు ఆయన్ని మెడతో తోసి, కొండ మీద నుంచి తోసి ఆయన చంపేయాలని కోరి ఉన్నారు. ఆయన యొక్క సొంత శిష్యులు 3.5 సంవత్సరాలు ఆయనతో వెంబడించిన శిష్యులు కూడా యేసుని బొంకి దాక్కున్నట్లు మనం చూస్తున్నాము. ఆయన ఈ లోకంలో పడిన అవమానాలన్నీ కూడా, ఈ లోకంలో పడిన అన్ని ఏంటండి ఇబ్బందులు మన కొరకు ఏంటైపోయాడమా? ఒక శాపగ్రస్తుడిగా మారిపోయి ఉన్నాడు. ఆయన సిలువ మీద ఎలాడుతున్నప్పుడు ఆయన శరీరం మీద కూడా బట్టలు లేవు. ఆయన శరీరం నుంచి బట్టలు ఊడపీకి ఆయన ఏం చేశాడండి? అక్కడ వాటాలు వేసుకున్నట్లు మనము చూస్తున్నాము. అది శాపగ్రస్తుడిగా మారిపోయాడు ఆయన. ఈరోజు నీవు నేను ఎంత మంచి హోదాగా ఉన్నామంటే ఆ రోజు నీ కొరకు ఆయన ఏమైపోయాడమ్మా? శాపగ్రస్తుడిగా అయిపోయాడు. అబ్రహాం యొక్క దీవెనలు నువ్వు పొందాలని ఆయన శాపగ్రస్తుడిగా మారిపోయి ఉన్నాడు. ఎంత గొప్ప త్యాగమూర్తి యేసుక్రీస్తు వారు. ఆయన ఈ లోకానికి వచ్చిన మరో కారణం ఏంటంటే నిన్ను స్వస్థపరచడానికి వచ్చి ఉన్నాడు. ఆయన పడిన గాయాల చేత నీకు స్వస్థత. హల్లెలూయా. ఆయన ప్రతి ఒక్క గాయాలు బట్టి మనకు స్వస్థత. మరి ఈ దినాల్లో నేను ఒక విషయము చాలా ధైర్యంగా చెప్పగలను. ఏంటంటే ఈ దినాల్లో మరి సేవకులు కూడా నా యొక్క మాటతోటి అంగీకరిస్తారని నేను నమ్ముచున్నాను. అదేమనగా ఈ దినాల్లో సంఘాలు అభివృద్ధి చెందుతున్నాయంటే 90% దానికి కారణము స్వస్థతలు. ఎంతమంది నమ్ముతారు నాతోటి? గట్టిగా చప్పట్లు కొడదామండి. 90% దేనివల్ల అండి? ఇక్కడ సేవకులు ఉన్నారు, అవునా కాదంటారండి? దట్ ఈస్ ద ఫ్యాక్ట్. అది నిజము, అది సత్యము. ఎందుకంటే ఆ రోజు ఆయన పడిన గాయాల చేత ఈ రోజు కూడా ఏమండి స్వస్థతలు అనేక మందికి జరుగుతున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుడు ఆ యొక్క గొప్ప కార్యం మన కోసం చేసి ఉన్నాడు. మనము ఆరోగ్యముగా ఉండాలని, మనము శక్తిగా ఉండాలని, మనము బాగుండాలని ఆయన మన కొరకు ఏమైపోయాడమ్మా? ఆ యొక్క సిలువ మీద కొరడా దెబ్బలు తిని ఉన్నాడు. మరొక అంశము, యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడంటే మనందరము కూడా ఈ సమాజంలో ఎలాగ ఉండాలంటమ్మా? ధనికులుగా ఆశీర్వాదకరమైన బిడలుగా ఉండాలని కోరుచున్నాడు. 2 కొరింథీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం చదువుకుందామండి. 8వ అధ్యాయము 9వ వచనము. మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయిను. హల్లెలూయా. మీరు ధనవంతులు కావాలని మీ నిమిత్తము ఆయన ఏమైపోయాడంటమ్మా? దరిద్రుడైపోయి ఉన్నాడు. యేసుక్రీస్తు వారు మనము ఈ యొక్క భూలోకంలో ఎలాగ ఉండాలనమా?
ధనవంతులుగా ఉండడానికి ఆయన సిలువలో దారిద్ర్యాన్ని ఆయన అనుభవించున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇచ్చేవారుగా మనం ఉండాలని దేవుడు కోరుచున్నాడు. దేవునికి మనం ఇచ్చుట వల్ల ఆయన యొక్క హస్తాన్ని మనం ఏం చేస్తుంటామా, తాకుతూ ఉంటామంట. అందువల్లే యేసు ఈ లోకానికి వచ్చాడు. మనం ఇంకా పుచ్చుకునేవారుగా ఉంటే యేసు యొక్క జన్మము మన జీవితంలో ఏముంటుందమ్మా, నిష్ప్రయోజనముగా ఉంటూ ఉంటుంది. దేవుని యొక్క జన్మం ఈ లోకములో మనకు ఆశీర్వాదకరముగా ఏమాత్రము ఉండదు. దేవుడు మనల్ని ఎలా పెట్టాడమ్మా, ఇచ్చేవాడుగా ఉండాలా. దేవుడు మనల్ని దీవించాలని కోరుచున్నాడు, కానీ ఇంకా పుచ్చుకునేవారుగా ఉండాలని దేవుడు ఏమాత్రము కోరట్లేదు. హల్లెలూయా. హీ కేమ్ టు ప్రాస్పర్ us, హీ కేమ్ టు బ్లెస్ us త్రూ హిస్ పావర్టీ. ఆయన యొక్క దారిద్ర్యము ద్వారా మనందరము కూడా ఎలాగవ్వాలంటమా, ధనికులుగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చిన మరొక కారణం ఏంటంటే మనల్ని నీతిమంతులుగా చేయడానికి వచ్చున్నాడు. 2 కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం చదువుకుందామండి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతగినట్లు పాపమెరిగిన ఆయనను మన కోసము పాపముగా చేసెను. హల్లెలూయా. మనము నీతిమంతులుగా మారడానికి ఏ పాపము ఎరగని యేసుక్రీస్తుని పాపముగా ఆయన సిలువలో మరణించినట్లు మనం చూస్తున్నాం. వై? టు మేక్ us righteous. నిన్ను నన్ను నీతిమంతుడిగా చేయడానికి. యేసు యొక్క రక్తం ద్వారా కడగబడిన మీరందరూ కూడా నీతిమంతులుగా జీవించాలని దేవుడు కోరుతున్నాడు. చాలామంది ఏం చేస్తూ ఉంటారండి, దేవుని నమ్మిన తర్వాత కూడా వెనక్కడిగేసేవారు చాలామంది ఉన్నారా లేదండి? నాగల మీద చేయి పెట్టి వెనక్కి తిరిగేవాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాదు. యు హ్యావ్ ఎ కాలింగ్. దేవుడు నీకు ఒక పిలిపిచ్చి ఉన్నాడు. మనం నడుస్తున్న మార్గము ఇరుకు మార్గము, విశాలమైన మార్గము కానే కాదు. ఇరుకు మార్గంలో నువ్వు వెనక్కి తిరిగేమనుకోండి, 1 వే ట్రాఫిక్లో నువ్వు వెనక రివర్స్లో వెళ్ళినప్పుడు ఏమవుతుంది నీకు? ట్రాఫిక్లో ఇరుకుపోవడం కాదండి, భయంకరమైన యాక్సిడెంట్కి దొరికిపోతావు. అందుకే ఆ జ్ఞానులతోటి దేవుడు ఏమన్నాడు, మీరు వచ్చిన మార్గంలో మీరు వెళ్ళొద్దు, మీరు వెళుతున్నప్పుడు నూతనమైన మార్గంలో వెళ్ళండి. ఎందుకంటే మీరు వచ్చిన మార్గంలో వెళ్తే ఎవడున్నాడు అక్కడ? హేరోదు ఉన్నాడు. మిమ్మల్ని ఏం చేస్తాడు? చంపేస్తాడు. నువ్వు కూడా వచ్చిన మార్గంలో మళ్ళీ నువ్వు వెనక్కి వెళ్తే అక్కడ ఎవరున్నారు నీకోసము? అపవాదు ఉన్నాడు. నేను హతమార్చడానికి అపవాదు ఉన్నాడు. కాబట్టి దేవుడు ఏం కోరుతున్నాడంటే మనల్ని దేవుడు నీతిమంతులుగా పిలిచున్నాడు. అదే మార్గంలో మనం వెళ్ళాలని కోరుచున్నాం. మనము నీతిమంతులుగా మార్చడానికి ఆయన ఏమైపోయాడంటమ్మా, పాపిగా సిలువలో ఎలాడబడినట్లు మనం చూస్తున్నాము. ఆ పాపిగా సిలువలో ఎలాడబడుతున్నప్పుడు తండ్రి కూడా ఆయన మొహము తిప్పేసుకున్నాడు. వింటున్నారమ్మా? తండ్రి కూడా మొహం తిప్పేసుకున్నారు. యేసు ఏమంటున్నాడమ్మా, ఏమంటున్నాడు ఆ సమయంలో? నా తండ్రి నువ్వు ఎలా నన్ను నా చెయ్యి విడిచితివి. గాడ్ ఫర్సేక్ జీసస్ ఆన్ ద క్రాస్. దేవుడు యేసుని ఆ సిలువ మీద విడిచిపెట్టడం మనం చూసి ఉన్నాం. దేని కొరకు? నీవు నేను నీతిమంతుడిగా మారడానికి. దేవునికి స్తోత్రం. అంత గొప్ప త్యాగము చేసిన యేసు ఆ నీతి అనే వస్త్రం మనకి ఇచ్చిన తర్వాత ఆ నీతిలోనే మనం ముందుకు వెళ్ళాలి, కానీ వెనక తిరిగే అవకాశం మనకు లేనే లేదు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి లోకానికి రావాల్సిన మరో అంశం ఏంటంటే ఆయన నిత్య జీవం మనకి ఇవ్వడానికి వచ్చి ఉన్నాడు. హీ కేమ్ టు గివ్ us ఇటర్నల్ లైఫ్. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చదువుకుందామండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. ఆ కుమారుని మీద ఎవరైతే విశ్వాసము పెడతారో, ఎంతమంది విశ్వాసం పెడుతున్నారండి కుమారుని మీద? ఆ యొక్క కుమారుడి మీద ఎంతమంది విశ్వాసం పెడతారో వారందరికీ కూడా నిత్య జీవం అనే ఆశీర్వాదం గాడ్ ఇస్ ప్రామిసింగ్. దేవుడు మీకు వాగ్దానము చేస్తున్నాడు నిత్య జీవము. ఈ లోకములో ఉన్న విషయాలన్నిటిని కూడా ఆయన ఆశీర్వాదంగా మారుస్తున్నాడు. ఈ లోకంలో ఉన్న ఆశీర్వాదాలు ఒక ఎత్తు అయితే, పరలోక రాజ్యం పొందడం అన్నది మరొక ఎత్తు.
ఆ యొక్క ఆశీర్వాదంలో ఆయన మనల్ని ప్రవేశించబోతున్నాడు. ఆయన ఏమంటున్నాడండి, ఆ యొక్క కుమారుడి మీద మనం విశ్వాసం పెట్టేవారుగా ఉండాలని దేవుని మనం కోరుచున్నాడు. హల్లెలూయా. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో రాయబడుతుంది, ముందు నా నీతిని రాజ్యాన్ని మీరు వెతుకుడి, అప్పుడు ఇవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా. క్రీస్తు యొక్క జన్మదినంలో ఉన్న ఆశీర్వాదాలు, క్రీస్తు యొక్క జీవములో ఉన్న ఆశీర్వాదాలు, క్రీస్తు యొక్క శిలువ మరణంలో ఉన్న ఆశీర్వాదాలు, క్రీస్తు యొక్క పునరుత్థానంలో ఉన్న ఆశీర్వాదాలు నీకు నాకు చెందాలంటే మనము చేయవలసింది ఏంటండి, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికేవారు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. హల్లెలూయా. మొదటిగా ఆయన నీతిని, రాజ్యాన్ని మనం వెతకాల. వెతకడం అంటే ఏంటండి చెప్పాలమ్మా? వెతకడం అంటే ఏంటి? సర్చింగ్ అంటారు. ఏమంటారండి ఇంగ్లీష్లో? సర్చింగ్. ఇంకొకటి ఏంటంటే వెతకడం అంటే అన్వేషణ కూడా వెతకడమే ఒక రూపంలో. ఏంటండి? అన్వేషణ. ప్రతి వారు కూడా అన్వేషించాల. ఎప్పుడైతే మనం అన్వేషిస్తూ ఉంటామో మనము సత్యము దగ్గర చేరుకుంటాము. ఎప్పుడైతే సత్యము దగ్గర చేరుకుంటామో ఆ సత్యమే మనకి ఏం చేస్తుందండి, స్వతంత్రులుగా చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. మరి ఈ రాత్రి కాలంలో యేసు ఈ లోకానికి వచ్చిన అనేకమైన కారణాలు మీ ముందు పెట్టి ఉన్నానండి. హల్లెలూయా. ఒక్కొక్కటి చెప్దామండి. మొట్టమొదటి కారణము, యేసు ఈ లోకానికి వచ్చింది సమాధానము. రెండోది విశ్రాంతి. మూడోది ఆనందము. నాలుగోది రక్షణ. ఐదోది ఇమ్మానుయేలు దేవుడుగా. తర్వాతమ్మా స్వస్థత, ధనవంతులు, నీతిమంతులు, నిత్య జీవము. నేను చెప్పిన మాటలన్నీ కూడా మీరు నమ్మేయొద్దండి. ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ మీరు నమ్మొద్దు. మీరు వ్యక్తిగతంగా అన్వేషణ చెయ్యండి. హల్లెలూయా. యూ ట్రై టు ఫైండ్ ద ట్రూత్. మీరు సత్యం కోసం అన్వేషణ చేయండి. నేను బాగా నిలబడిన వరకు నా వెనకాల నిలబడతారు. నేను పడిపోతే మీరు పడిపోతారు. ఒకసారి ఒక గ్రామానికి నేను సువార్తకి వెళ్ళినప్పుడు, సువార్త అంతా బోధించిన తర్వాత ఒక యవనస్తుడు ఒక ప్రశ్న అడిగాడు. సార్, మీరు చెప్పిన సువార్త బాగా మాకు అర్థమైంది. మా గ్రామంలో చాలామంది వచ్చారు కానీ ఎంత డిస్క్రిప్టివ్గా, ఎంత క్లియర్గా మాకు ఎవరు చెప్పలేదు. మాకు బాగా అర్థమైంది, కానీ నాకు ఒక చిన్న ప్రశ్న ఉంది సార్ అని. ఏమడిగాడంటే, మా ఊర్లో కూడా ఒక చర్చ్ ఉంది. ఆ చర్చిలో నా ఫ్రెండ్ ఒకడు ప్రతి ఆదివారం మందిరంకి వెళ్తూ ఉంటాడు. 7వ రోజు మందిరంకి వెళ్తూ ఉంటాడు, కానీ మిగతా 6 రోజులు మేము ఎక్కడికి వెళ్ళినా, మేము ఎక్కడ పార్టీలు చేసుకున్నా వచ్చి మాతోటి పాలు పొందుకుంటూ ఉంటాడు. మాతోటి కూడా పార్టీలు చేసుకుంటూ ఉంటాడు. ఆ వ్యక్తిని చూడడం వల్ల యేసుకి నా జీవితము సమర్పించాలా లేదా అని ఒక కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఎందుకంటే ఆయన యేసు నమ్ముకున్నా నాలాగే ఉన్నాడు, నేను యేసుని నమ్మకపోయినా నాలాగే ఉన్నాను. ఆ వ్యక్తిలో వ్యత్యాసం ఏమీ కనపడలేదని ఆ యవనస్తుడు నన్ను ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకి జవాబు చాలా కష్టమే, అవునా కాదండి? ఆ ప్రశ్నకి జవాబు చెప్పాలంటే ఆ మందిరంకి వెళ్తున్న క్రైస్తవుడిని నేను మొట్టమొదటిగా విమర్శించాలి, అవునా? అది విమర్శిస్తే దేవుని సంఘానికి అది మంచిది కాదు. ప్రభువా, ఈ యొక్క వ్యక్తికి నేను జవాబు ఎలా చెప్పాలని దేవుడిని ప్రార్థించినప్పుడు దేవుడు నాకు చిన్న అద్భుతమైన జ్ఞానం ఇచ్చి ఆయన ఏం చెప్పినాడంటే, నేను ఆ యొక్క యవనస్తుడికి జవాబు చెప్పాను. ఓ యవనస్తుడా, నువ్వు వీడిని వాడిని చూసి యేసుని నమ్మక, నువ్వు యేసునే చూసి ఆయన వెంబడించు. హల్లెలూయా. నీ స్నేహితుడు నువ్వు చూసావనుకో, ఆయన పడిపోయిన రోజు కూడా నువ్వు పడిపోతావు. ఇదిగో నేను ఎంతో దూరం నుంచి వచ్చి ఈ సువార్త చెప్పి ఉన్నాను, నన్ను చూసి కూడా నువ్వు యేసుని నమ్మక. ఎందుకంటే నేను రేపు దిగజారిపోయి భ్రష్టుడిని అయిపోతాను. ఒకవేళ నన్ను చూసి యేసుని నమ్మితే నువ్వు కూడా నాలాగా భ్రష్టుడు అయిపోతావు. కానీ నువ్వు యేసుని నమ్మాలంటే ఆయన వైపే చూడు, ఆయన సిలువలో చేసిన గొప్ప కార్యము నువ్వు చూడని ఆ యొక్క యవనస్తుడిని ప్రోత్సహించి నేను వచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనల్ని చూసి ఏంటంటే చాలామంది యేసుని నమ్ముతారు. అలాంటప్పుడు మన జీవితం ఎలాగ ఉండాలండి? చాలా దేవుని నామానికి మహిమ తెచ్చే రీతిలో ఉండాలి. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే మనం అన్వేషణ చెయ్యాల. మరి మైక్ స్వరం ద్వారా చుట్టుపక్కల బిడ్డలు చాలామంది వింటున్నారు. మీరు అన్వేషణ చెయ్యండి. నేను చెప్పిన మాటలు మీరు అన్వేషణ చేయండి.
ఈ మాటలు సత్యమైన మాటలని మీ హృదయంలో ఒక గ్రహింపు మీకు వస్తే అప్పుడు మీ జీవితం యేసుకు సమర్పించండి. యేసులో ఉన్న ఆశీర్వాదాలు మీరు తప్పకుండా పొందుతూ ఉంటారు. హల్లెలూయా. ఎందుకంటే సత్యము మనల్ని ఏం చేస్తూ ఉంటుందండి? స్వతంత్రులు చేస్తూ ఉంటుంది. ద ట్రూత్ షాల్ సెట్ యు ఫ్రీ. ఆ యొక్క వాక్యము ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చిన ఈ యొక్క కారణాలన్నీ నీ జీవితంలో నెరవేర్చబడ్డాయా లేదా? ఇంకా నెరవేర్చబడకపోతే దేవుడిని అడగండి, యేసు నువ్వు ఈ లోకానికి వచ్చావు, నువ్వు పడిన గాయాల చేత నాకు స్వస్థ అన్నావు, కానీ నా శరీరంలో ఇంకా అనారోగ్యం ఉంది, నువ్వు నాకు స్వస్థత దయచేయవా అని యేసుని అడిగితే ఆయన తప్పకుండా కార్యాలు చేసే దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా మీ కుటుంబంలో, మీ సంఘములో, మీ సమాజంలో క్రీస్తు యొక్క రాకడ, క్రీస్తు యొక్క జన్మము, క్రీస్తు యొక్క మరణము, ఆయన యొక్క పునరుత్థానంలో ఉన్న ఆశీర్వాదాలన్నీ కూడా మీ మీద, మీ కుటుంబాల మీద, మీ సమాజం మీద, నెల్లిమార్లో ఉన్న గ్రామస్తులందరి మీద, నెల్లిమార్లో ఉన్న నాయకులందరి మీద యేసు నామములో కుమ్మరించబడిన గాక. ఆమేన్. దేవుడు మనల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. దేవుని ఆ యొక్క వాక్యము ఆయన వినికిడిలో దీవించును గాక.